కలగలేదు. ఆది అందు ఏముందండి? వాక్యం ఉంది. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. వాక్యమే దేవుడైండు. తర్వాత ఏమన్నాడు? వాక్యము దేవుడైండును, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేదని మళ్ళీ ఎందుకు చెప్పాడు? ఎన్ని రకాలు చెప్పాడు చూసారు ఇక్కడ. ఒక వచనమే ఆది యందు వాక్యం ఉంది. మళ్ళీ చివరేమన్నాడు? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండేని అంటున్నాడా? అవునా? వాక్యము దేవుని యొద్ద ఉన్నాడా? వాక్యం దేవుని యొద్ద ఉంది అన్నాడు కదా. వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నాడు కదా. అర్థమవుతుందండి? ఆది యందు వాక్యం ఉంది. అవునా? ఆది యందు వాక్యం అయింది. యేసయ్య ఉన్నాడు, నేనే ఆది అంతమన్నాడా లేదా? అవునండి. ఇప్పుడు ఆది అంటే ఎవరు? దేవుడేనా? ఆది యందు దేవుడు, వాక్యం ఉంది కదా. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడని ఉంది కదా. ఏ రీతికైనా వాక్యం దేవుని యొద్ద ఉంది. ఇప్పుడు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండేను. తర్వాత చెప్పాడు వాక్యము గురించి అని చెప్పి, వాక్యాన్ని వాక్యంగానే చెప్పి తర్వాత దేవుడు ఎందుకన్నాడంటే అండి, అర్థమవుతుందండి? వాక్యాన్ని వాక్యంగానే చెప్పి తర్వాత దేవుడు అన్నాడు. తర్వాత వాక్యమే దేవుడైంది. మొదటే చెప్పొచ్చుగా వాక్యమే దేవుడైండునని. దీంట్లో మనం అర్థం చేసుకునే మర్మం ఏమిటంటే, ఇటు చూడండి అమ్మా చెల్లెళ్ళు, వాక్యము దేవుడు, ఆది యందు వాక్యం ఉంది. అర్థమవుతుందా? ఆది యందు వాక్యం ఉంది. ఈ వాక్యము ఈ ఆది, అర్థమవుతుందా? ఈ వాక్యము ఆది యందు వాక్యం లేకపోతే ఇది దేవుడు అవదు, వాక్యం దేవుడు అవదు. ఈ వాక్యము దేవుని యొద్ద లేకపోతే ఈ ఆది దేవుడు కాడు. ఇప్పుడు అర్థమైందా? మీకు అర్థమవుతుందండి? వాక్యము దేవుడు కలిస్తేనే, వాక్యము ఆది కలిపితేనే ఇది దేవుడు, ఈ వాక్యం కూడా అది, ఇద్దరు దేవుళ్ళు అవుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరి కాళ్ళు సెపరేషన్. కాబట్టి దీంట్లో చాలా మర్మం ఉంది. కొంతమంది గొప్పోళ్ళే చెప్పింది ఏదో దానియేలు గ్రంథంలో మర్మాలు చెప్తారు. 77 వారాలు ఇలాగనుకో, యాకోబుకు 70 వారాలు ఇలా చెప్పాడు కాబట్టి కుడి పక్కన తిరిగేలా చెప్పాడు. 70 వారాల లెక్క అయితే ఎప్పుడు అయిపోతుంది, వారాల లెక్క అయితే. కానీ వారాన్ని ఏమనుకోమన్నాడు? 7 సంవత్సరాలు అనుకోమన్నాడు. మళ్ళీ గ్యాప్ ఇచ్చాడు. మరి 70 వారాలు అవ్వలేదా అంటే అక్కడికి అది అయిపోయింది, అక్కడి నుంచి ఇక్కడికి గ్యాప్ ఇవ్వాలట. ఏమిటో ఆ లెక్కలో అనుకున్నా. తప్పు పట్టాలంటే పట్టొచ్చు. పండితుడంట ఏది చేసినా రైట్ అనంట. షేక్స్పియర్ అనే కవి ఉన్నాడు, ఆయన ఇంగ్లీష్లో తప్పులు రాసినా అది కూడా కరెక్టే. కాబట్టి అండి, సరే మనం చెప్పింది ఎలాగున్నా ఇక్కడ ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉండింది. మనం దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు. దీన్ని నేను 3 పేటల తాడు త్వరగా తెగిపోదట. కోర్టులో ఎక్కడ చెప్పినా 2-3 ఉండాలట సాక్షులు. ఇక్కడ సువార్త భాగం చదివాను. పాత నిబంధనలో కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయము, దాన్ని ఎడమ చేతితో పట్టుకోండి. యెషయా గ్రంథం 53. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక కుడి ఎడమలు కూడా తీయండి. ఎడమ చేత్తో యెషయా గ్రంథం తీసి బొట్నేలు మాత్రము యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏంటమ్మా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంచండి. ఏముందో తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏముందంటే, క్రీస్తునందు ఏ హెచ్చరికైనా వాత్సల్యతైనా ఏదైనా ఉంటే ఒక్కదాని యందు ఒక్క మనసు కలిగి ఏమండి కక్షలో వృధాశ్రత లేక ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోవాలి. అర్థమవుతుందా? సొంత కార్యాలే కాక
ఇతరుల కార్యాలు కూడా చూడాలి. క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉన్నాడు. అంతేనా? 5వ వచనం. 6వ వచనం ఏం చెప్తున్నాడంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి విడిచిపెట్టుకోని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించి వచ్చాడు. అందువలన భూమి మీదే కానీ భూమి కిందే కానీ ప్రతివాని మోకాలు యేసునామమున వంగును, ప్రతివాని నాలుక యేసునామమును అంగీకరిస్తుంది. అర్థమవుతుందండి? ఇది పత్రికా భాగంలో ఉంది. మరి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చాలా విలువైందండి. ఈ అధ్యాయం అంతా చెప్పుకుంటాం. మన 13 వచనాలు ఉన్నాయి దీంట్లో. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? సత్యం అంట సేర సింగారించుకోకముందు అంటండి తమ్ముడు, సత్యం సేర సింగారించుకోకముందు ఆ అబద్ధం 6 సార్లు తిరిగి వచ్చిందంట. సత్యం ఇంకా చీర కట్టుకోలేదంట, అబద్ధం 6 సార్లు తిరిగి వచ్చేసిందనా? నువ్వు ఇంకా చీరే కట్టుకోలేదా? నేను 6 సార్లు వెళ్ళి వచ్చేసాను. కొద్దిగా ఆలస్యం అవుతుందంట. సత్యం అనేది బహు లోతుగా ఉంటుంది అని ఉన్నది ప్రసంగిలో. అవునండి? కాబట్టి మేము తెలియజేసిన సమాచారం ఏది కరెక్టో చాలా గలిబిలి చేసి పడేస్తున్నారు. అనవసరమైన గొడవ పెడుతున్నారు. సంక్రాంతికి శుభాకాంక్షలు అంట. నీకేం అవసరం? అలాగంటే వాళ్ళు మారుతారట. అపోస్తులైన పౌలు అలాగే అని చెప్పింది. వాళ్ళతో శుభమని చెప్పవద్దని చెప్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి శుభమని చెప్తారు. ప్రసాదం తినేసినా పర్వాలేదంట. ఏమేమో చెప్పుకుంటున్నారు. ఈ బ్యాచ్ అంతా కలిపి ఒకళ్ళని తిట్టుకొని ఏయో జరిగినాయి అనుకోండి. మనం ఒకళ్ళని గురించి అనవసరం. మొదట ఏంటంటే చూడండి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండును, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అవునా? అవునండి. వాక్యము 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 అని ఎన్నిసార్లు వచ్చిందండి? 3 సార్లు వచ్చింది. ఇక్కడ కూడా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడిన అంటున్నాడు. ఇక్కడ వాక్యమేనా? గమనికే, జ్ఞానమే. ఇక్కడ చెప్పింది జ్ఞానమే, అక్కడ చెప్పింది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ తమ్ముడు ఆ చీకటి గ్రహించట్లా. అర్థమవుతుందా? ఇక్కడేమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ వచనం, క్రీస్తునందు హెచ్చరిక ఏంటంట, మనం దయారసం చూపించాలట, వాత్సల్యత చూపెట్టాలట, అనురాగం చూపెట్టాలంట. వీటి బట్టి మనల్ని అర్థం చేసుకుంటారట. నేను క్రైస్తవుణ్ణి అనంత మాత్రాన్న అందరూ మారరట. మారు మారు అని నువ్వు ఎంత మర్మాలు చెప్పినా మారరంట. మనం ఏం చూపెట్టాలంట? దయారసం చూపెట్టాలట, వాత్సల్యత చూపెట్టాలట. కాబట్టి సావాసం కూడా చూపించి దీని వలన వారికి జ్ఞానము సావాసం. అవునా కాదా? 6 నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు. అవునా కదండి? కాబట్టి సావాసం వలన మారుతారు, దయ చూపించినప్పుడు మారుతారు, వాత్సల్యత చూపించు. కాబట్టి అండి వాళ్ళు క్రైస్తవులు, వీరు హిందువులు అని మనం ప్రేమించడం వేరే, స్నేహం వేరే అండి. ప్రేమించడానికి స్నేహానికి తేడా ఏంటి తమ్ముడు తెలుసా? ఏదో భిన్నబోధ కాదు. అబ్రహాం అన్నాడు, నువ్వు నాకు నీకు దూరం ఉండాలి అన్నాడా లేదా? నీకు నాకు కలహం వద్దు, నువ్వు కుడి తట్టుకి వెళ్తే నేను ఎడం తట్టుకి, నువ్వు ఎడం తట్టుకి వెళ్తే నేను కుడి తట్టుకి అన్నాడు. ఇడిపోయారా లేదా? ఇడిపోయిన తర్వాత లోతుని శత్రువులు పట్టుకెళ్ళిపోయారా లేదా? మన కథ గురించి చెప్పుకోవట్లేదు, చిన్న ఐటమ్, బైబిల్కి ఐటమ్ వచ్చింది. శత్రువులు పట్టుకుపోయారా లేదా? లోతుని పట్టుకుపోయారా లేదా? ప్రాణానికి తెగించి రక్తము కారునంతగా ఎదిరించాడు. ఎవరు? అబ్రహాం వెళ్ళి ఎదిరించాడా లేదా? 5 రాజులను ఓడించాడా లేదా? అమ్మా, స్నేహం అయితే చేయట్లేదు, కానీ ప్రేమించాడా లేదా? ఇప్పుడు అర్థమైందా? స్నేహం అయితే చేయకూడదు, వారితో స్నేహం చేస్తే మనము పాడవుతాం. కానీ ప్రేమ ఎలా ఉండాలి? ప్రాణం పెట్టినంతగా ఉండాలి. క్రీస్తు మన నిమిత్తము ఏమయ్యాడండి? ప్రాణము పెట్టాడు. మనం రుణస్థులమా కాదా? రుణస్థులం. ఒక ప్రాణం పెడితే కదా మనం విడుదల పొందింది.
మనం కూడా రుణం ఉన్నామంట. ఎందుకంటే మన కోసం ఒక ప్రాణం పెట్టబడింది కాబట్టి మనం కూడా ప్రాణం పెడతానికి రుణస్తులము. మరి ప్రాణం పెడతామా? పెడుతున్నారా? ప్రాణం పెట్టకపోయినా మన ఇతరులకు అడ్డు పెట్టకుండా ఉంటే చాలు అమ్మా. ప్రతి సంఘంలోనూ ఏమండి, మన సంఘం కాదు, ప్రతి సంఘం, ఏ సంఘం అండి ఇదని అది అని ఇదనే లేదు. ఏ సంఘమైనా స్త్రీల కూడికండి, స్త్రీల కూడికండి. స్త్రీలలో కూడికైనప్పుడు నువ్వు ప్రత్యేకంగా చెప్పినప్పుడు అక్కాచమ్మ, మా ఇంటి మళ్ళీ మొగల రేకులు ఎందుకు మారట్లేదు అంటే పాటలు చూస్తుందా? నాకు అర్థం కావట్లా. ఏ పాస్టర్ అయినా వద్దంటాడు కదా, వాక్యం కూడా వద్దంటది కదా. అట్టాచమ్మ, మా ఇంటి మహాలక్ష్మి, మొగల రేకులు ఎందుకు చూస్తారు? స్త్రీల కూటం అంత చెప్పి నెత్తిని మోరు పెట్టుకొని ఇంత స్పెషల్ అని చెప్తారే, సిగ్గుండట్లేదమ్మా. అదేమనుకున్నారు? స్త్రీ పురుష ఆరాధన. 40 రోజులు ఉపవాసం ఉండి యేసయ్య సిలువ ఎక్కలేదు. ఎక్కలా. 40 రోజులకి సిలువ ఎక్కడానికి ఎన్ని సంవత్సరాల దూరం ఉంది? 3.5 సంవత్సరాలు దూరం ఉంది. సిలువ ఎక్కినప్పుడే కావు ఇవి. 3.5 సంవత్సరాలు బాప్తిసం పొందినప్పుడు బోధ చేసే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఫస్ట్ మాట ఏమన్నాడు? ఆత్మేషంలో దీనులైన వారు ధన్యులు. అది నేర్చుకున్నాడట యేసయ్య. శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంటమ్మా. కాబట్టి ఇక్కడ చూస్తే అమ్మా, సొదొమ గొమొర్రాల మీద అగ్నివర్షం వస్తుంది. ఈ సొదొమ గొమొర్రాల మీద అగ్నివర్షం వస్తుందంటే ప్రేమికుడైన అబ్రహాము లోతుని ప్రేమించి 50 మంది ఉంటే రక్షిస్తావా? ఏమన్నాడు? 50 మంది ఉంటే రక్షిస్తావా అంటే రక్షిస్తానన్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? సొదొమకు మళ్ళీ దుడుకొచ్చేసింది. ప్రేమ అంటే అలా ఉండాలి. దుడుకొచ్చి ఒకవేళ 50 మంది ఉండకపోతే నా లోతు చచ్చిపోతాడు కదా. 40 మంది ఉంటారా? 40 మంది ఉంటే రక్షిస్తావా? ఒకవేళ 40 మంది ఉంటారేమో, 30 మంది ఉంటారేమో. ప్రేమ ఎంత బతిమాలాడండి దుమ్ముని ధూళిని. ఇంకొకసారి కోపించక, ఇంకొకసారి అయ్యా తెగిస్తున్నాను, నన్ను క్షమించు అయ్యా. 10 మందే ఉంటారేమో, రక్షిస్తావా? 10 మంది నీతిమంతులు ఉంటే రక్షించవా? అడిగాడా లేదా? అవునా? ఎంత 50 దగ్గర నుంచి ఎందుకు వచ్చాడు? డౌట్ వచ్చేసింది. 50తో ఆపితే మళ్ళీ ఒకవేళ చచ్చిపోతాడేమో. అరే దూరం అయితే పెట్టాడు కానీ ప్రాణాన్ని తెగించి యుద్ధము చేసి తీసుకు వచ్చాడు. అలాగే ప్రార్థన చేశాడు. మనం ఏం చేయాలమ్మా? వాళ్ళ కోసం ఏం చేయాలి? అన్ని జనుల కోసం ప్రార్థన చేయాలి. ఏదైనా పండుగ వచ్చినప్పుడు ముస్లిం చూసారు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏమండి, ఏదైనా మాంసం పంచి పెడతారు, అవి పంచి పెడతారు. అవునా? మనం కూడా ఏం చేయాలి? వాళ్ళకి ఏదైనా క్రిస్మస్ వచ్చినప్పుడు వాళ్ళని కంపల్సరీ భోజనము పిలవాలా మందిరానికి. అవునా కదా? ఏదైనా కేకులు అయినా వాళ్ళకి ఇవ్వాలా. దేవుని స్తోత్రం. 2వ వచనం అండి, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడట. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడండి? దేవుని యొద్ద ఉన్నాడంటే ఇక్కడ 2వ వచనం అదే ఉంటుంది. ఏముంటుంది? ఆయన తండ్రి ఎదుట పెరిగాడంటండి. 2వ వచనం ఏముందండి? స్వరూపమైన లేదు. 2వ వచనం ఏముంది చూడండి. లేత మొక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పెరిగింది. ఉందానే అండి? తమ్ముడు ఒక్కసారి నా ఏఎం ఏంటో గుర్తుపెట్టండి. పెద్ద ఆయన గారు నా ఏఎం ఏంటో గుర్తుపెట్టండి. 3 అధ్యాయాలు ఉంటాయండి. ఇక్కడ మోషే నీ చెప్పులు ఇడమన్నారు అనుకోండి. సౌలా నన్నేలా అమ్మాయి నమ్మకండి, అందరూ చూడండి. మోషే నీ చెప్పులు ఇడమని ఉందనుకోండి. సౌలా నన్నేలా హింసిస్తున్నావు. అది 4వ వచనమే, ఇది 4వ వచనమే. పొద మండుతుంది, పొద కాలిపోట్ల. అర్థమవుతుందా? దర్శనం అదే అధ్యాయం. ఇక్కడ కూడా ప్రకాశమైనతో సౌలుకు దర్శనం, ఇక్కడ రూపాంతర దర్శనం. 3 చోట్ల దర్శనాలే. 3:3లో 3:4లో పేర్లే. ఎలాగూ చూడండి. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని మాట
ఆలకించడు. 7వ వచనం ఉంటుందా? 7వ వచనం ఉంటే ఇశ్రాయేలు మూలుగులు విని వచ్చాను అంటాడు. ఇటు చూడు తమ్ముడు, ఇశ్రాయేలు మూలుగులు విని వచ్చాడు. 2000 సంవత్సరాల దూరం నిర్గమాకాండానికి. ఇశ్రాయేలు మూలుగు విన్నాడంటే ఇక్కడ సౌలు స్వరం వినాలంట. ఎవరిది? ప్రియకుమారుడు వినాలంట. ఇక్కడ కూడా 7వ వచనం సౌలు పక్కన ఉన్నవారు స్వరం విన్నారు కానీ చూడలేదు. అలాగే 31 వచనం ఉంటుంది, 31 వచనము టాలీ అవుతాయండి. మన క్రీస్తు పుట్టుకలు ఎలా చేశాను తెలుసా అండి? తొలిచూలు కుమారుని కని యెహోవా కన్నాడండి. 7వ వచనంలో నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాడు. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి. 7వ వచనం అండి. తొలిచూలు కుమారుని కని 7వ వచనం అండి. 3 ఏడుల్లో క్రీస్తు పుట్టుకే. అర్థమవుతుందా? 3 ఏడు ప్రజలందరికీ సువార్త అంటే ప్రతి మోకాలు యేసునామమున వంగును. ఇప్పుడు నేను చెప్తున్నా వేయడం మీకు అర్థమవుతుంది. ఎవరైనా వచనం చెప్పి ఇంకో దాంతో కలిపేస్తారు. నేను అలా కలపను. 3 ఒకటిలో 3 రొళ్ళు 3 ముళ్ళు చూస్తున్నా. అర్థమైందా? 3 ఒకటిలో ఏముంది? తెలియజేసిన సమాచారం ఎవడో నమ్మినా అంటే వాక్యము వాక్యము హెచ్చరిక దయారసం బట్టి మారుతారు అనేది. తండ్రి ఎదుట పెరిగాడు అంటే ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. మనం ఎక్కడ ఉండాలి? ఒక్కదాని యందు ఒక్క భావం కలిగి ఆయన ఉన్న చోటే మనం కూడా ఉండాలి. అదే గెత్సేమనే వనంలో ప్రార్థన చేశాడు. ఎప్పుడు? అప్పగించే రాత్రి ప్రార్థన ఏంటి? నేనున్న చోట వారు కూడా. అది ఉందా లేదు చూడండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ వచనంలో మీరు ఏకభావం గలవారై ఉండి ఒక్కదాని యందు మనసు ఉండి నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఏక మనసులై ఏక భ్రమ కలిగి ఏకభావము కలిగి. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదండి. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు లోకమమత లేదు. నాయన లోకంలో వీరికి శ్రమ, లోకంలో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నా. వీరిని విడిచిపెడుతున్నా కదా, వీరి కోసం ప్రార్థన చేస్తున్నా. నేను నీ దగ్గర ఉన్నట్టు వీరు కూడా నీ దగ్గర ఉండాలి. నేను ఏకమై ఉన్నట్లు వారు కూడా ఏకమై ఉండాలి. 3వ వచనం కలిగిందేది ఆయన లేకుండా కలగలేదు అన్నదానికి ఇది సరిపోతుందా లేదా? కలిగిందేది ఆయన లేకుండా కలగలేదంట. 3వ వచనం చూడండి. ఇక్కడ ఫిలిప్పీయుల రాసిన పత్రికలో 2:3 కక్ష చేతనైనా వృధా చేతనైన ఏమీ చేయనరక వినయ మనసు గలవారే ఒకరికంటే ఒకడు యోగ్యుడిగా. ఎలా ఎంచుతున్నావు అమ్మాయిని? ఇతరులను ఎలా ఎంచుతున్నావు? మనకంటే యోగ్యులుగా ఎంచాలని. యేసయ్యని ఎలా ఎంచుతున్నావు? యేసయ్యని ఈయన ఎవరో అనుకున్నాడంట. పేతురు గాలిని తుఫాను గద్దించినప్పుడు ఏమనుకున్నాడు? ఈయన ఎవరని వచ్చేసాడు ఆస్తులు వదిలేసి. అవునా? ఆస్తులన్నీ వదిలేసుకుని వచ్చిన ఆయనకి మళ్ళీ డౌట్ వస్తుంది. ఈయన ఎవరో గాలి తుఫాను లోబడుతున్నాయి. అర్థమవుతుందా? యోగ్యుడు. కలిగిందేది ఆయన లేకుండా కలగలేదంటే ఇటువంటి ఆయన ఎక్కడ 3వ వచనంలో ఎలాగయ్యాడో చూడండి. ఆయన తునీకరింపని వాడిగా అయ్యాడు. మనుషులు విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషును చూడనల్లని వాడుగాను ఉండెను. తునీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక. అమ్మా మన ఆయన యోగ్యత ఏంటి? ఎంత యోగ్యత అంటే తునీకరింపబడినవాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిగ్రస్తుడులే, దేవుడు మొత్తంలే, విసర్జించండిలే. అదే అంటున్నాడు. ఏది నీచమో దానిలో అది జ్ఞానం ఉంటుంది అంటాడు. ఏమండి? ఏది హీనమో దాన్ని బలమో చేస్తున్నాడు. ఎక్కడ పుట్టాడండి యేసయ్య? పాడతారు కదా, పశుశాలలో నీవు పవలించినావా పరమాత్ముడే. కాబట్టి అండి కలిగిందేది ఆయన లేకుండా కలిగిన ఆయన స్థలం దొరికిందా? స్థలం దొరికిందండి? స్థలం దొరకలేదు. కాబట్టి ఆయన్ని సిలువేసేటప్పుడు అసలు స్వరూపం లేదటండి. కొరడ దెబ్బలు, ఏమండి ఒళ్ళంతా చీరేశారు, మోసాడు. మళ్ళీ ఏమండి ఎలాగ కొద్దిగా అలిస్తేనే మనం ఎలాగైపోతామే 4 రోజులు పనిచేస్తే. సొగసైన స్వరూపమైన లేక వ్యాధి చేత మొత్తబడినవానిగా అన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోకూడదు. 4వ వచనం ఏం చెప్తున్నాడండి?
మీలో ప్రతివాడు తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు చూడాలి. చూస్తున్నామమ్మా, ఇంట్లో ఉన్న ఒక పేషెంట్ని చూడరండి, ఒక పక్షవాతంతో ఉన్న ఆయన్ని చూడరు, ఒక బలహీనంగా ఉన్న మనిషిని ఇటు నుంచి అటు తిప్పడం, కొద్దిగా ఆయన ల్యాబరేటరీకి వెళ్ళడం కష్టం అవుతుంది కదా. మరి చూడడం అది దేవుడికి చేసినట్టు అనుకోవాలట. ఏం చేసి ఎవరికి చేసినట్టు? మీరేం చేసినా మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయాలి. దేవుని స్తోత్రం. ఎవరి వలన ప్రతిఫలం పొందుతావమ్మా? ఆయన అన్నాడా లేదా, నేను దిగంబరిని, నువ్వు నాకు బట్టలు ఇవ్వలేదు, అవునా, నేను ఆకలి కొంటిని, నాకు ఆహారము పెట్టలేదు, నేను రోగిని ఏంటిని నువ్వు చూడా, నేను చెరసాలలో ఉన్నాను నువ్వు చూడా. అమ్మ, మిక్కిలి అలుపులైన వారు అనుకున్న అందరికి ప్రార్థన పాస్టర్లని అందరం గౌరవిస్తాం. ఎవరిని తినీకరించద్దు. నువ్వు తినీకరించకపోతే నిన్ను కూడా దేవుడు నువ్వు అందరినీ క్షమిస్తే దేవుడు కూడా నిన్ను క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇతరుల కోసమట యేసయ్య ఏం చేశాడంట? నిత్యంగా మన దోషములను భరించను, మన వేషములు వహించను. ఆయన మత్తపడివాని గాను, దేవుని వలన బాధింపబడివాని గాను, శ్రమనందిన వాని గాను మనం అతన్ని నిత్యంగా భరించాడంటమ్మా. సిలువలో మనల్ని మోసాడంట. మన పాపాలు ఎంత మోసాడు? ఆ 3 మేకుల్లో నా పాపం కదా, భరించాడా లేదా అమ్మా? నా పాపం భరించాడా లేదా? ఇక్కడ 4వ వచనం ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్తలో 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నది. ఎండిన ఎముకల్లారా లెండి లెండి అని ఆ జీవం ఇస్తే, అమ్మా, మంటికి జీవం ఇస్తే ఏమయ్యాడు? నరుడయ్యాడు. ఎండిన ఎముకలకు జీవం ఇస్తే సైనికులు అయిపోయారు వాళ్ళు, అవునా కాదా అమ్మా? కాబట్టి ఆయన జీవం, ఆయన ఊపిరి ఆయన దగ్గర ఉంటుకుంటే మనం బతుకుంటామా? ఉండం. కాబట్టి అండి, ఆయనలో జీవం ఉండెను, అంతేకాక వెలుగై ఉండేనట. ఈ జీవంలో ఏముంది? వెలుగై ఉంది. ఇతరుల కోసం అన్నమాట. మనం కూడా మరి ఇతరుల కోసం ఉంటామా? దేవుడు మొత్తుతున్నాళ్లే నిర్లక్ష్యం పెడతారట. చాలా మట్టుకు ఇలా ఉంటారండి, దేవుడు ఈయన పక్షాన ఉంటే రక్షించడా? నిన్ను నువ్వు రక్షించుకో, వీడు ఇతరులను రక్షించును కానీ తన్ను తాను. ఒక ఆయన తన గురించి అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు కానీ నా గురించి వచ్చి కొద్దిగా సాక్ష్యం చెప్పయ్యా అంటే ఈయన అంటాడు, దేవుడు చూసుకుంటాడులే. శత్రువు ఎద్దైనా గాడిదైనా తప్పిపోతే మొదట వెళ్ళి తీసుకెళ్ళి ఏం చేయాలండి? అప్పగించాలంట. అప్పుడు వచ్చి ప్రార్థన, అరే ఉన్న అడ్డులు తీరండి, 40 రోజులు ఉపవాసం ఉంటారు, టీవీలు కొండరు, కలవపడుచు గుద్దులాడుచు అసూయపడి టీవీలో చేస్తున్నామండి, అసూయపడి ఇలా ఫోన్లు చేసుకొని అరే అడ్డు తొలగిద్దామని ఒక్కడనేవాడు లేడు. కానీ వెకిలి అతని వెనకాతలో ఉన్న అతని మనిషి అభిమానే మాట ఇంకో మనిషికి, వీళ్ళంతా ఒక గ్రూప్ అయ్యి ఏదో మనకు అనవసరం లేండి. సరే అండి, 5వ వచనం చూడండి, క్రీస్తుని కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి. దేవుని స్తోత్రం. ఏ మనసు అమ్మ? కలిగిందేదంతా ఆయన లేకుండా కలగలేదంట. ఆయన దేవుడితో సమానుడట. వదిలిపెట్టుకోవడానికి భాగ్యంగా ఎంచుకోలేదంట. మనకి ఇచ్చిందే తిరిగి ఇవ్వలేం. దావీదు 2,40,000 మనుగులు బంగారం ఇచ్చి, నేనేపాటి వాడిని, నా ఇల్లేపాటిది, ఇచ్చిన దారిలో కొద్దిగా ఇస్తున్నా నీకు అంటున్నాడు. అమ్మా, మనం దాచుకోకూడదట. సమృద్ధిగా ధనవంతులు ఇతరులకు పంచాలట. అసలు చరస్థిరాస్తులు ఇచ్చిన వారికే బాప్తీసాలు ఇచ్చారు. ఎవరో ధనవంతుడు పరలోక రాజ్యమో ప్రవేశించడు. క్రీస్తును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండంటే మనకు 5వ వచనం చదవాలి. యెషయా గ్రంథం 53:5లో ఏముంది? అలాగే యోహాను సువార్తలో మరి 5వ వచనంలో ఏముంది? మొదటి అధ్యాయంలో. ఇక్కడ యెషయా గ్రంథం 53:5లో ఏముందంటే, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏం కలుగుతుందమ్మా?
స్వస్థత మనం ఈ క్రీస్తేసుని కలిగిన మనసును, స్వస్థతా బుద్ధి కలిగితే క్రీస్తేసుని కలిగిన మనసు కలుగుద్ది. మనకు స్వస్థతా బుద్ధి లేదు. ఏ బుద్ధి లేదండి? స్వస్థతా బుద్ధి. దేవుని స్తోత్రం. ఇక్కడ 5వ వచనం ఏమిటి? ఏమండి? ఏం కలిగి ఉండాలి? ఆయన వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాని గ్రహింపనే. కలిగి ఉండమంటే గ్రహించట్లా, కానీ ఆయన ద్వారా ఏమంది? స్వస్థత వచ్చింది. మన భారాలు భరించాడు, మనకు వెలుగిచ్చాడు, జీవం ఇచ్చాడు. తండ్రి ఎదుట పెరిగి మనలో కూడా తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. తండ్రి ఎదుట ఇంత అనేక నివాస స్థలాలు కలవు. నేనున్న చోట వారు కూడా ఉండాలి. స్థలాలు లేకపోతే నీకు చెప్తాను సుమా, మీకు స్థలము సిద్ధపరచా వెలుచున్నాను, మీకు శాంతి కలుగునుగాక అన్నాడా లేదమ్మా? కాబట్టి తండ్రి ఉన్న చోటకి సిద్ధపడుతున్నారా? ఒక ఆవిడంట మంచి ఏమండి మరి ఒక ఏరు దాంట్లో ఆ తెప్ప మునిగిపోయేటట్టుందట. మునిగిపోయేటట్టుంటే ప్రార్థన చేసిందంట. హల్లెలూయా దేవునికి స్తోత్రం అని పాట పాడుతుందంట. పక్కన మునిగిపోయేటట్టుంటే నువ్వేంటమ్మా ఈ పాట అంటే, చచ్చిపోతే పెద్దాని దగ్గరికి వెళ్తాను, బతుకుంటే చిన్నదాని దగ్గరికి వెళ్తాను అన్నమాట. చిన్నవాడి దగ్గరికి వెళ్ళి బయలుదేరుతుంది. చచ్చిపోతే పెద్ద ఆవిడ చచ్చిపోయింది, పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్తాను అన్నమాట. కాబట్టి మనం దేని గురించి చింత పడకూడదు. దేవుని స్తోత్రం. క్రీస్తుని కలిగిన ఈ మనసును ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ 6వ వచనం ఏమంటున్నాడండి? ఆయన దేవుడితో సమానంగా ఉన్నవాడు విడిచిపెట్టుకొని భాగ్యంగా ఎంచుకోలేదట. ఆయన విడిచిపెట్టుకొని భాగ్యంగా ఎంచుకోకపోతే వీళ్ళంతా ప్రతివాడు తనకిష్టమైన త్రోవను వెళ్ళిపోయారంటే చూడండి. యెషయా గ్రంథం 53:6లో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమే, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. అబ్రహాం దేని కోసం వెళ్ళాడు? సంతానం కోసము. ఆగరుతో త్రోవ తప్పిపోయాడు. నోవాహు ద్రాక్షరసం కోసం త్రోవ తప్పిపోయాడు. అవునా? ఇసాకు మాంసం కోసము గొడవలు పెట్టుకున్నాడు. ఏమండి? ఒక పూట కూటు కొరకు ఏసావు అమ్మేశాడు. దావీదు వ్యభిచారము చేశాడు. అవునా కదా? ఒక పూట కూటు కోసం అంటండి. మనమందరము గొర్రెల వలే అరే కూడు కోసం ఆదివారం ఆరాధన ఎక్కొట్టుకుంటున్నాం. అవునా? గొర్రెల వలే తోపు అష్టచమ్మ మా ఇంటి మాలచి మొగలు గొర్రె. ఈ సేవకుడికంటే నడిపేవాడు చూస్తుంది, వాక్యం చెప్పేవాడు చూస్తుంది, వాక్యం చెప్పించుకున్నాడు కూడా. శ్రేలకూటం అంటే ప్రత్యేకత ఉండాలి కదా. రహస్యాలు ఉండి మన ప్రార్థన అయ్యి మారని భర్తలో మారని యవనస్తులు మారి అమ్మ సాత్వికం ఉండాలి, మృదత్వం ఉండాలి. వాళ్ళతో మాట్లాడేది ఎప్పుడు మిగతా వాళ్ళు ఉండకపోయింది ఎందుకని? రహస్యాలు ఉండాలా లేదా? మీరే చూసేదంతా బహిరంగ అసహ్యమైన ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం చూస్తే ఇక శ్రేలకూటాలు ఏంటో నాకు అర్థం కాదు. ఇలాగన్నందుకు పాస్టమ్మలకు బాగా కడుపు మండుద్దని తెలుసండి. విశ్వాసులు బాధపడరు, నవ్వుకుంటారు విశ్వాసులు. పాస్టమ్మలు కడుపు మండి చాలా మూట కడతారు. చాలా నష్టపోయింది నేను. ఏమండి? సరే 7వ వచనం ఆయన ఏమై ఉన్నాడో చెప్తున్నాడు చూడండి. అతడు దౌర్జన్యనందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించువాని ఎదుట బతుకు తేబడు గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించువాని ఎదుట ఏమని? కోడి ఎలా ఉంటుంది, గొర్రె ఎలా ఉంటుంది, అలా ఉన్నాడంట. అన్నీ జరుగుతున్నా అది కుక్క ఉంటుంది, ఏం తెలియనట్టే అటు ఇటు తిరుగుతుంటుంది. దాన్ని చూసి అసలు దాన్ని తెలుసా అని? బొచ్చు కత్తిరించువాని ఎదుట అమ్మా గొర్రెవలే. 2 సార్లు. ఎన్నిసార్లు చెప్పాడు? గొర్రెవలే అంటే ఇక్కడ 7వ వచనం చూడండి. ఇక్కడ 7వ వచనం యోహాను సువార్తలో ఆయన సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చిన కానీ అతడు ఆ వెలుగై ఉండలేదట. ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా ఇతడు 2 సార్లు గొర్రె. తమ్ముడు 2 సార్లు గొర్రె అని ఉంది ఇక్కడ. ఎన్నిసార్లు ఉంది? గొర్రె అని 7వ వచనం ఉంటే సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడట.
ఇక్కడ మనిషిని పోలికగా ఉండి ఇక్కడ మనిషి అయ్యాడు. దేవుడు ఏమయ్యాడు? మనిషి, గొర్రె, సాక్షి. వీరేమయ్యారో చెప్తున్నాడు స్వభావాలు. ఏమని? ఏ ప్రాణంలో చెప్తున్నాడు? ఈ సాక్షి ఏమని? గుణ విశేషం. అది గొర్రె, ఈయన మనిషి. తన్ను తాను ఏంటంటున్నాడు? తన్ను తాను సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా. ఇంకేమండి? గొర్రె పిల్ల, గొర్రె పిల్ల. రిపీట్ అవుతుంది, చూసుకోండి. అర్థమవుతుందా? ఎక్కడ? యెషయా గ్రంథం. యెషయా గ్రంథానికి యేసుప్రభు పుట్టడానికి ఎన్ని సంవత్సరాల దూరం ఉందో తెలుసండి? దాదాపు 800 సంవత్సరాల దూరం ఉందండి. 800 సంవత్సరాలు. ప్రతి మాట ఆయన కోసమే రాసినట్టుంది. ఏమండి? ఆ నపుంసకుల అధిపతి ఇతను ఆ రథం మీద చదువుతున్నాడు. దీని అర్థం చెప్పడానికే పరిగెత్తుకొచ్చాడు పిలుపు. అర్థమవుతుందా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మాకు ఇప్పుడు జరిగినట్టుంది. యేసయ్య ఆ రోజు సిలువెత్తే జరిగినట్టు ఉంది. కాబట్టి 7వ వచనాల్లో అలా అయిపోయినాయండి. 8వ వచనాల్లో ఎంత త్యాగులో చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమణ బట్టి మొత్తబడెను. సరే, న్యాయం జరుగుద్ది, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్పుకున్నాడమ్మా. అమ్మా, న్యాయముగా తీర్పు తీర్చి దేవుడికి అప్పచెప్పుకుంటే నేను న్యాయం జరిగిందా? సిలువేడి సిలువేడి అంటారు. పండక్కి ఛాన్స్ ఉంది, బర్బాని విడుదల చేయొచ్చు. బర్బా కావాలా, యేసు కావాలంటే ఎవరు కావాలన్నారు? ఎవరు కావాలన్నారండి? బర్బా కావాలన్నారు. ఇంకేం న్యాయం కోసం కనిపెట్టాలా? దూషింపడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, ఆయ్ ఆయ్ అనలేదు. మనమైతే బెదిరిస్తాం ఏదనంటే కొట్టపైన. ఏమండి? ఆయన బెదిరించలేదంట, దూషించలేదంట. న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి అప్పచెప్పుకున్నాడు, శిక్ష పడిపోయింది. ఇంకేంటి? అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనుక్కోబడింది. ఇక్కడ కూడా త్యాగమంట యోహాను గారు. ఇక్కడ 6వ వచనం ఏంటంటే అండి, ఏమండి? విడిచిపెట్టుకొని భాగ్యం గాయించారంటే ఇక్కడ 6వ వచనము, దేవుని యొద్ద నుండి పంపబడిన మనుష్యుడు ప్రతివాడు తను తాను తొలగిపోవుట, స్థానభ్రంశం కలిగింది, ఉన్న చోటు నుండి కదులుట అనేది ఉంది 6వ వచనాల్లో. దేవుని యొద్ద నుండి పంపబడిన మనుషుడు, ప్రతివాడు తన దారి తొలగిపోతున్నారు. విడిచిపెట్టకూడని భాగ్యము, విడిచిపెట్టబడుట లేదా స్థానభ్రంశము అనేది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి అండి ఇక్కడ 8వ వచనాల్లో త్యాగం పొందాడంటే ఆయన వెలుగై ఉండలేదు, కానీ నేను వెలుగునే అని చెప్పుకోలేదు. అరణ్యంలో ఒకనే శబ్దము. ఎలాగన్నాడండి? అరణ్యంలో ఒకనే శబ్దము. నేను ప్రవక్తన అన్నాడా? ఏమండి? ప్రవక్తనని కూడా ఆమోసు కూడా నేను పశువుల కాపరిని అన్నాడు. ప్రవక్తనైనా ప్రవక్త శిష్యుడినైనా కాను, నేను ఎవరిని? పశువుల కాపరిని. యోహాను ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పులు వారు ఇప్పటికి కూడా నేను యోగ్యుడినే కాను. ఒకని శబ్దం, ఏయో వాక్యం చెప్తారే, ఒకని శబ్దం, ఆ శబ్దం బట్టి మీరు మారుతారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక శబ్దం అండి. ఈ శబ్దం ద్వారా ఇతరులు, మనం బైబిల్ పట్టుకొని కదిలితే ఇతరులు మారిపోతారు. మనం చెప్పక్కర్లా. మన నడక, మన క్యారెక్టరే ఒక శబ్దం. ఈ శబ్దంతో ఇతరులు యేసు వైపు చూస్తారు. అర్థమవుతుందండి? కాబట్టి మనం ఏ శబ్దం వేస్తున్నామో అమ్మా, మరి మరొక కేక వేయాలి, దేవుడి వైపు చూసే శబ్దమే చూపెట్టాలి. కాబట్టి అండి అక్కడ అన్యాయ తీర్పునుంది. ఇక్కడ అన్యాయం ఏమిటంటే చూడండి, మరణం పొందినంతగా, సిలువు మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడట. సిలువు మరణం అంటే మామూలు మరణం కాదు. ఎదురుగా ఎవరైనా కనబడితే బూతులు తిడతారంటండి. వాళ్ళతో సంబంధం లేకపోయినా, వాళ్ళు ఏమీ అన్యాయం చేయకపోయినా మంచోళ్ళనే వాళ్ళు తట్టుకోలేక పిచ్చొచ్చేసి ఏం చేస్తారు? తిట్టేస్తారు. అటువంటిది యేసయ్య ఏమన్నాడు? తండ్రి, వీరేం చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించని. మరి దగ్గరున్న వాళ్ళు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని. దేవుని స్తోత్రం. ఇంకో మంచి మాట అన్నాడు, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచి.
ఎందుకు వదిలాడంటే మరి ఆ కొదువు ఉందట, మనం త్యాగమయ్యే కొదువు ఉంది కాబట్టి ఆ కొదువు పూర్తయితే అనేకులు రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే 9వ వచనం చూస్తే, పరలోకమందున్న కానీ భూమి ఉన్న వారిలో కానీ అంటే ఇక్కడ పరలోకము భూమి చెప్తే, ఇక్కడ 9వ వచనము నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చును, అది ప్రతి మనుషునికి వెలుగై ఉన్నది. పరలోకంలో అయినా భూలోకంలో అయినా ఎక్కడైనా ఆయన వెలుగే. ఆయన వెలుగుగా లోకానికి వచ్చాడు. స్థలాలండి, పరలోకమందైనా కానీ భూమి అందే కానీ భూమి క్రిందే కానీ ఏమంటే అంటే ఆయన లోకంలో ఆయన వెలుగై ఉన్నాడంటే, ఇక్కడ ఆయన ధనవంతుడి దగ్గర ఉన్నాడట, మరి సమాధి చేయబడ్డాడట. ఎవరి దగ్గర ఉన్నాడు అంటే ఒక పేదోడిని ఏమంటే ఎవరు రాకపోతే ఏం చేస్తారు, నలుగురు సందాలు వేసుకొని తీసుకెళ్తారు చూస్తారా, ఆ శవాన్ కోసం ఎవరు రాలా. ఇక ఏమంటే ధనవంతుడు సమాధి ఖర్చు పెట్టుకొని చేస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే 10వ వచనం, అతను నలగొట్టుటకు యెహోవా ఇష్టమైను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూసును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన. ఆదిలోనే అమ్మా, ఆదిలో వధింపబడిన గొర్రె పిల్ల అని పాడతారు తెలుసా. ఆదిలో వధింపబడడం అంటే ఏంటి? అసలు సృష్టిలోనే వధింపబడిన గొర్రె పిల్ల అంటే ఆదిలోనే. నిన్నెప్పుడు వెళ్ళడం, జగత్తుకు పునాది వేయబడకుండా నీ పేరు తెలుసంట. నీ పేరు ఎప్పుడు తెలుసమ్మా? జగత్తుకి భూమికి పునాది వేయబడక ముందే ఆదిలో నిన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో ఏమండి, క్రీస్తులో అధికారులైనా దేవదూతలనైనా ఉన్నవైనా రాబోవైనా సమస్తాన్ని క్రీస్తులో సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. దేవుడి చిత్తమైంది, కేంద్ర బిందువు మాట అండి. సమస్తాన్ని క్రీస్తులో సమకూర్చుకోవాలి, అది తండ్రి అభిష్టమైంది. మరి తండ్రి అభిష్టము మరి మనం నెరవేరుస్తున్నామా? ఇక్కడ 10 లోకములము ఆయన మూలంగా కలిగిను, లోకము ఆయన మూలంగా కలిగింది. ఆయన లేకుండా ఆయన చూడండి, మనము మన పోలికిన చేస్తామంటాడు. అక్కడ తండ్రి కుమారులు ఉన్నారన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి లోకం ఆయన ముందు కలిగింది, లోకం ఆయన్ను తెలుసుకోలేదు అని 10వ వచనము చెప్తుంది. తండ్రి ఇష్టమేమిటి? మరి తండ్రిని ఇంకా తెలుసుకొని జనుల పట్ల నా పేరే తెలియని వారు ఎంతమంది ఉన్నారో వెళతావా? ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ దోషముకు పరిహారము అయినది. మరి నీకు దర్శనం కలిగితే ఎలా కలగాలి? అపవిత్ర పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనులకు మధ్య నివసించేవాడును, సైన్యములకు రాజును అధిపతి అయిన చూసి నేను నశించి తిని అనేటట్టు దర్శనం కలగాలి, అంతేగాని కథలు కలగడం కాదు. కాబట్టి ఇక్కడ కూడా 10వ వచనము ఏమంటున్నాడు? భూమి కింద ఉన్న వారిలో ప్రతివాని మోకాలు యేసునామమున నా తోడు. ఎవరి తోడండి? నా తోడు. ఎవరి తోడండి? యేసయ్య ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడమ్మా? నా తోడు ప్రతి మోకాలు యేసునామమున వంగును. తండ్రి అభిష్టమైంది. అర్థమైందండి? అభిష్టాల గురించే ఇక్కడ ఉన్నాయి, కానీ ప్రజలు అంగీకరించలేదట. ఇక్కడ కూడా 11వ వచనం తృప్తి చెందాడటండి. 11వ వచనం, అతడు తనకు కలిగిన వ్యాధను చూసి తృప్తునందును, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషం భరించి తనకున్న అనుజ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా యేసయ్యకు తృప్తి కలిగే అంత చేశాడంట దేవుడు. ఏంటంటే ప్రతి నాలుక యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి. యేసయ్య కూడా ఒప్పుకున్నాడంట. సరే, ఇంత శిక్ష నాకు న్యాయమే, ఎందుకంటే ఎంత దేవుడు నాకు గ్రేట్ ఇచ్చాడు కదా, అన్ని నామాల కంటే పైనామంగా ఇచ్చాడని తృప్తి చెందాడంట తర్వాత యేసయ్య. కాబట్టి ఇక్కడ కూడా 11వ వచనం, అయితే మనుషులు మాత్రం ఆయన్ని అంగీకరించలేదట. ఇంకా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదు. అంగీకరింపలేదు, తెలుసుకోనలేదు. ఏమండి? 11వ వచనంలో ఏముంది? తెలుసుకోనలేదు. 10వ వచనంలో ఇక్కడ అంగీకరింపలేదు,
ఇక్కడ అంగీకరింపలేదు, తెలుసుకోలేదు. నిజమైన వెలుగు మనిషిని వెలిగిస్తుంది కానీ తెలుసుకోలేదు, అంగీకరించాలి. అమ్మా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అంగీకరించాలి. చివరికి 12వ వచనము ఆస్తులు అక్కడ పంచిపెట్టాడట. 12 స్వాస్థ్యాలు. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెడతాను, గనులతో అతను కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణం పొందనంతనట్లుగా అతడు ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయు వారిలో ఎంచబడినవాడాయను, అనేకల పాపమును భరించెను. తిరుగుబాటును చేసిన వారు గుర్చి విజ్ఞాపన తండ్రి కుడిపరచును. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? అన్ని విషయాల్లో మన వలె శోధించబడి పాపం లేనివాడుగా ఉండి ఇప్పుడు కూడా ఖాళీగా ఉండలేదట. తండ్రి కుడిపరచున్న, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, నరికేస్తాను, అమ్మాయిని తీసేస్తానంటే ఏమంటున్నాడమ్మా? ఈ సంవత్సరం కూడా ఉండను. కాబట్టి సమయోచితమైన సహాయం కోసమే ఆయన కృపాసనం దగ్గరికి మనము వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? 12వ వచనం మనకేమిచ్చాడట? 12వ వచనము, దేవుణ్ణి ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమును విశ్వసించే వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చును. హల్లెలూయా. క్షమించండి, ఏమండి? దేవుని పిల్లలు అవుటకు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సొంత కొడుకునే ఇచ్చేశాడు. ఏమిచ్చాడమ్మా? సొంత కొడుకునే ఇచ్చినాడు. సొంత కొడుకునిచ్చినాడు, ఆస్తి కూడా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అబ్బాయిని బలిచ్చేసాడు అనుకో నా కోసం, ఆయన ఆస్తి కూడా ఇస్తాడనే కదా లెక్క, అవునా కదా? చూడండి, ప్రేమ చెప్తున్నాం, ఉదాహరణకి ఏమనుకోదు. ఇప్పుడు నిన్నే బలిచ్చాడంటే నీ ఆస్తి ఎవరా నాకు, అవునా? మరి సొంత కొడుకునిచ్చిన వాడు ఆయనతో పాటు ఇప్పుడు పిల్లలకు అధికారం ఇచ్చాడట. ఆ యేసయ్య కూడా ఏమండి సమానమైన జాలి చూపుతున్నాడట. సింహాసనాలు ఉంటాయమ్మా, మనకేముంటుంది? బంగారు శరీరము ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? 12వ వచనము మనకు మంచిది. సొంత రక్షణ, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో ఇంత గొప్ప రక్షణ, ప్రాణం పెట్టిన రక్షణ, వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చినా చాలునా? ఆడామగా కలయకుండా ఏ మనిషి పుట్టడు. ఏ మనిషి పుట్టినా మళ్ళీ పాపం చేస్తాడు. ఎడ్ల రక్తము కోళ్ళ రక్తం చేత పాపానికి పరిహారం కాదు. పాప పవిత్రార్థం పవిత్ర రక్తమాంశాత్, అది రక్తం పుణ్యదానా బలియాగంగా ఆయన రక్తం చిందించాడు. ముస్లిం చూస్తే బిస్మిల్లా చేస్తారు, హిందువులు చూస్తే కోళ్ళు గొర్రెలు బలిస్తారు. ఆ కోళ్ళు గొర్రెలు కామంతో ఉన్నవే. మనిషి అయినా కామంతో పుట్టినోడే. నన్ను బలిచ్చినా, ఎంత నీతిమంతుడినిచ్చినా కామంతో పుట్టినోడే. మరి ఎవరు బలివ్వాలి? ఆడమగా కలయకుండా పుట్టాలి.